హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ సగ్గుబియ్యంతో చాలా సాఫ్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్ సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకునే దానికి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 4-5 గంటలు బాగా నానబెట్టుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం అంతా ఏ విధంగా పొడి పొడిగా వచ్చేసినాయో, బాగా నానిపోయింది. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, వేయించుకున్న వేరుశనగ పప్పుని పౌడర్ చేసుకొని ఒక 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 పొటాటోస్ని బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం, పొటాటో, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ కూడా అందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ బాగా కలిసిపోయినాయి. చేతికి కొంచెం తడి చేసుకొని వీటిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా మనకి ఏ విధంగా రౌండ్గా వచ్చేసినాయో. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన దాని మీద ఈ విధంగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్కి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.